హై వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కిరణ్. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ హై షుగర్ ఉన్న వాళ్ళకి, హెచ్బిఏవన్సీ తగ్గకుండా ఉన్నవారికి, లేదా ఇన్సులిన్ షుగర్ ఎక్కువ ఉందని చెప్పి కాస్త పెంచారనుకోండి, షుగర్స్ డౌన్ అయిపోవటం, షుగర్స్ డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం గ్లూకోజ్ తీసుకొని మళ్ళీ షుగర్ని పెంచుకోవటం. సో ఇట్లా కష్టపడుతూ అండ్ ఎంత ట్రై చేసినప్పటికీ కూడా హెచ్బిఏవన్సీ మనం అనుకున్న కంట్రోల్లో కానీ రానప్పుడు సీజిఎం స్టడీ చాలా హెల్ప్ అవుతుంది. 14 రోజులు పనిచేస్తుంది సీజిఎం. సో జనరల్గా మనం పేషెంట్ని ఎవ్రీ 2 డేస్కి రమ్మని చెప్తాము. సో ఈ ఎవ్రీ 2 డేస్ తను తిన్న డైట్ని బట్టి, తను తీసుకుంటున్న ఇన్సులిన్ బట్టి కానీ, లేదా ట్యాబ్లెట్స్ని బట్టి కానీ, షుగర్స్ ఏ పూట ఎంత ఉంటున్నాయి, ఎక్కడ పెరుగుతున్నాయి, లేదా ఎక్కడ లో షుగర్ అయిపోయే ప్రమాదం ఉంటుందని చూసి డైట్ మాడిఫికేషన్ చేస్తూ, ఎక్సర్సైజెస్ని కూడా మనము వారికి అవసరమైనంత మోతాదులో చెప్పగలుగుతూ, ముఖ్యంగా డైట్ని ఏ విధంగా చెప్పాలా, ఏ డైట్లో ఎంత డైట్ మార్చాలా, హై ప్రోటీనా లేకుండా ఉంటే మన ఫైబరా, కార్బ్స్ అనే దాని మీద డెఫినెట్గా హెల్ప్ అవుతుంది.